లాస్య పుట్టినరోజు తర్వాత ప్రేమ్ జీవితంలో ప్రతిరోజూ ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. కాలేజ్లో ఎక్కడైనా కలిస్తే మాట్లాడ్డం, నవ్వుకోవడం, చదువు విషయాలు పంచుకోవడం అలవాటైపోయింది. అంతలో కాలేజ్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. 3 రోజుల ఎడ్యుకేషనల్ టూర్. ఈ వార్త విన్న స్టూడెంట్స్ అందరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. ప్రేమ్ కూడా చాలా ఎగ్జైటెడ్ అయ్యాడు. కాని అతని ఆనందానికి అసలు కారణం టూర్ కాదు, లాస్య కూడా వస్తోందని తెలుసుకోవడమే. టూర్ రోజు ఉదయం కాలేజ్ ముందు బస్సులు సిద్ధంగా ఉన్నాయి. అందరూ తమ తమ సీట్లలో కూర్చున్నారు. ప్రేమ్ బస్సులో వెనకవైపు కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత లాస్య వచ్చి అతని పక్కనున్న సీట్లో కూర్చుంది. ఇక్కడా ఖాళీగా ఉంది కదా అనడిగింది. ప్రేమ్ ఆశ్చర్యంతో తల ఊపాడు. ఆ ప్రయాణం మొత్తం పాటలు, ఆటలు, నవ్వులతో సాగిపోయింది. మధ్యలో ఒక కొండ ప్రాంతానికి చేరుకున్నారు. అందరూ ప్రకృతి అందాలను చూస్తూ ఫోటోలు తీసుకుంటున్నారు. అప్పుడే లాస్య ఒక రాయి మీద కాలు జారి పడబోతోంది. అది గమనించిన ప్రేమ్ వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాడు. కొన్ని క్షణాలు ఇద్దరూ ఒకరి కళ్లలో ఒకరు చూసుకున్నారు. లాస్య గుండె వేగంగా కొట్టుకుంది. థాంక్యూ అని మెల్లగా చెప్పింది. నువ్వు పడిపోతే ఎలా అని ప్రేమ్ ఆందోళనగా అడిగాడు. ఆ మాటలో ఉన్న శ్రద్ధ లాస్యను కదిలించింది. ఆ రోజు సాయంత్రం అందరూ క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చున్నారు. ఒక్కొక్కరూ తమ జీవితంలో జరిగిన మధురమైన సంఘటనలు చెబుతున్నారు. లాస్య వంతు వచ్చినప్పుడు ఆమె ఇలా చెప్పింది. మన జీవితంలో కొందరు అనుకోకుండా వస్తారు, కాని కొంతకాలానికి వాళ్లు మన జీవితంలో ముఖ్యమైన భాగమైపోతారు. ఆ మాట చెబుతున్నప్పుడు ఆమె చూపులు ప్రేమ్ వైపే ఉన్నాయి. ప్రేమ్ కూడా ఆమెనే చూస్తూనే ఉన్నాడు. ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు, కాని వారి హృదయాలు మాత్రం ఒకరికొకరు దగ్గరవుతున్నాయి. ఆ రాత్రి ప్రేమ్కు నిద్రపట్టలేదు. లాస్య కూడా నా గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తోందా అనే ప్రశ్న అతని మనస్సులో తిరుగుతూనే ఉంది. మరోవైపు లాస్య కూడా టెంట్లో పడుకొని ఆలోచిస్తోంది. ప్రేమ్ తనను పట్టుకున్న క్షణం, తనపై చూపిన శ్రద్ధ, అతని మంచితనం అన్నీ గుర్తొస్తున్నాయి. మొదటిసారి ఆమె మనసులో ఒక భయం మొదలైంది. నేను ప్రేమ్ను ప్రేమిస్తున్నానా అని. కాని ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఆమె ఇంకా సిద్ధంగా లేదు. అయితే విధి మాత్రం వారి ప్రేమ కథను తదుపరి మలుపు వైపు తీసుకెళ్తోంది.